ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి క్షణం ప్రతి నిమిషం పదే పదే మనం ఒక మనిషి గురించి ఆలోచిస్తుంటే కనుక ఆ మనిషి మనకి బాగా నచ్చైనా ఉండాలి, లేదా ఆ మనిషి మనకి ఆత్మబంధం అయినా అయి ఉండాలి. అలాగే ఏదైనా ఒకటి మనం తిన్నప్పుడు అది పదే పదే తయారు చేసుకొని తిందాము, అదే తినాలనిపిస్తుంది, అది దొరికితే బాగుండు అని అనుకుంటున్నామంటే అది ఖచ్చితంగా మన అమ్మ చేతి వంటే అయి ఉంటుంది. సో అమ్మ చేతి వంటలో ప్రతిరోజు మీ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎన్నో రుచికరమైన వంటకాలను మేము తయారు చేసి చూపిస్తున్నాం. ఇవాళ కూడా మీ అందరికీ నచ్చేలాగా ఒక ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. మీరు రెడీయా? ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. మరి ఇప్పుడు ఏం తయారు చేయబోతున్నాం చూద్దాం. ఆ వంటకం అందరికి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. సో ఈ రోజు ఏంటి, ఏమైనా ఫంక్షన్ ఉందా ఈవినింగ్? ఏం లేదు, ఫంక్షన్ లేదు. కానీ ఎంత స్పెషల్ గా ఎంత బాగున్నారో. మీ హారం అయితే ఎంత బాగుందో, అసలు మ్యాచింగ్ కదా, మ్యాచింగ్ చాలా బాగుంది. ఇది మ్యాచింగ్ ఉంది కాబట్టి ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు వెళ్ళాలి. మీరు సాయంత్రం వెళ్ళకపోతే కుదరదు. అంటే మ్యాచింగ్ ఉంది కాబట్టి ఎవరింట్లో నేను ఫంక్షన్ చేసుకోండి, నేను వస్తున్నాను. అవును, చాలా చాలా బాగుంది. ఇవాళ ఏదో స్పెషల్ డే లాగా ఉంది. మన అమ్మ చేతి వంట వచ్చినప్పుడల్లా స్పెషల్ డేసే మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత సూపర్ బ్యూటిఫుల్ గా రెడీ అయినందుకు మా అందరి కోసం. ఏం చేస్తున్నారు మా కోసం? ఉసిరికాయ పచ్చి పసుపు కొమ్మల పచ్చడి. ఉసిరికాయలతో పచ్చి పసుపు కొమ్మ ఆ రెండు కలిపి పచ్చడా? మీరు కలిపే కాంబినేషన్ నాకు తెలిసి ఐడియా కూడా ఎవరికి రాదేమో థాట్. ఏదో ఒకటి మనం క్రియేట్ చేస్తూ ఉండాలి కదా, హెల్దీ రెసిపీస్ సీజనల్ వైజ్ గా. ఈ సీజన్ లో అందరికి కొంచెం ఇది అప్పుడప్పుడు చేసుకుని ఫ్రెష్ గా తిని మళ్ళీ రోటి పచ్చడి లాగా. అంతే. ఓకే, కానీ ఎర్ర పచ్చడి. పచ్చిమిర్చి వేస్తాను, కొంచెం కారం కూడా వేస్తాను. కారం కూడా రెండు వేస్తాను. సూపర్. అంటే రోట్లో నూరుకోవాల్సిన అవసరం లేదు, మగ్గిచ్చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే ముందుగా ఉసిరికాయ పచ్చి పసుపు కొమ్మల పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం మనం. ఉసిరికాయ పచ్చి పసుపు కొమ్మ పచ్చడి: ఉసిరికాయలు, పచ్చి పసుపు కొమ్మలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, నూనె, వెల్లుల్లి రెబ్బలు. ఉసిరికాయలు రెడీగా ఉన్నాయి. తర్వాత ఉసిరికాయలు పక్కన ఉసిరికాయ తురుము కూడా పెట్టారా? ఉసిరికాయ అయితే ముందు తురుముకున్నాం, కానీ పచ్చి పసుపు కొమ్మ మాత్రం అప్పటికప్పుడు తురుమాలా? ఇది కూడా తురిమేసి. క్యారెట్ లా ఉంది అది. అంటే ఇక తురిమితే మొత్తం చేయంత పసుపు అవుతుంది, పచ్చగా వచ్చేస్తుంది, కలర్ వస్తుంది. సూపర్. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి. ఇప్పుడు కొంచెం పచ్చడిని కొద్దిగా ఎక్కువ వేసాను. ఎన్ని రోజులు నిలువ ఉంటుంది పద్మగారి పచ్చడి? 1 వీక్ అలా. 1 వీక్ ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది. అంటే ఫ్రెష్ మాత్రం. మనకి ఈ సీజన్ లో అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి కదా. అసలు ఇలా తురిమి పెట్టుకొని పసుపు బదులు అన్ని కూరల్లో ఇది వేసుకోవచ్చు. నేను అలాగే వేస్తుంటాను. ఈ సీజన్ లో రెగ్యులర్ గా ఉంటది, తెచ్చి పెట్టేస్తాను, ఉంటుంది. మంచి మన థ్రోట్ కూడా బాగా యూజ్ సీజనల్ లో, ఈ చలికి. కలర్ మంచి ఆరెంజ్ కలర్. అసలు వెంటనే వచ్చేస్తుంటది, చేయంతే కలర్ అయిపోతుంది వెంటనే. ఇప్పుడు ఉసిరికాయ ఒక కప్పు తీసుకున్నాం కదా ఉసిరికాయ తురుము, మరి పసుపు కూడా సేమ్ క్వాంటిటీ? కొంచెం తక్కువైనా, ఎందుకంటే కొంచెం పులుపు బాగా వస్తుంది. పసుపు కూడా మనకు ఈ కొమ్ము పసుపు తాలింపులో వేయగానే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను ఇంక ఇది ఫాలో అవుతాను యాక్చువల్లీ. ఇది తురుము పెట్టేసి ఒక బౌల్లో అన్ని తాలింపుల్లో పసుపు వేసే చోట ఇది కూడా వేసేస్తే అయిపోతుంది. నేచురల్ డ్రై పసుపు వేసుకునే పొడి బదులు అది వేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇవి వేద్దాం. అంటే దంచితే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా పాయలుగా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇందులో ఫ్లేవర్ ఒక రకంగా వస్తుంది, దంచితే కొంచెం ఘాట్ ఎక్కువ. ఇలా బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చిమిర్చి, ఉసిరికాయ తురుము వేసాము.
పచ్చిమిర్చి అలానే ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు, ఉసిరికాయ తురుము వేసేనా? అది చూడండి, పసుపుతో పట్టుకునేప్పటికే పసుపు అయిపోయింది, అంత ఎల్లోగా అయిపోతుంది. చూస్తుంటేనే తినగా తినగా రుచులు అన్నట్టు చూస్తుంటేనే టేస్టీ తెలిసిపోతుంది. ఈ మిర్చి బాగుంటుందేమో కదా అన్నంలో అలా కలుపుకుంటుంటే. అలా తినేసేయచ్చు మిర్చి. ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తాను, ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. అంతే కదా, కొంచెం ఉప్పు కొద్దిగా పట్టుద్ది, కొంచెం పడుతుంది. ఇది పచ్చడిలా కదా. అవును, అంటే ఉసిరికాయలు కొంచెం పులుపు వగరు ఉంటాయి కాబట్టి ఉప్పు కారం బాగా వేస్తేనే బాగుంటుంది. మనం కూరలో వేసే దానికన్నా. పద్మగారు, ఇట్లా ఇప్పుడు సీజన్లో దొరికే పసుపు కొమ్ముతో అలానే ఉసిరికాయతో చేసాం కదా, అలా ఇంకా వేటితో పండుమిర్చి కూడా స్టార్ట్ అయింది, అది కూడా తెచ్చాను, అది కూడా చూపిస్తాను. సూపర్. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆపైనా కారం ఓకే, ఇంకో కొంచెం మొత్తం చాలు ఓకే. కారం ప్రియురాలు సరిపోతుంది. ఇది ఆవాల పొడి, నిమ్మకాయ కొంచెం సేపటికి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇలా ముక్కలుగా తగులుతుంటేనే బాగుంటుంది. అంతా కురుములాగానే ఉంది అందులో. మనకేంటి వెల్లుల్లిపాయలు మాత్రమే అందులో కనిపిస్తుంది. అవును. పచ్చడి రెడీ అయిపోయింది. ఉసిరికాయ పసుపు కొమ్ముల పచ్చడి రెడీ. అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా, ఉప్పు కారం పులుపు సూపర్గా ఉంది. ఆ పసుపు వగరుగా ఉంది కదా, అది చాలా బాగుంది పచ్చడిలో. పసుపు వగరు ఘాటుగా అదిరిపోతుంది, కారానికి కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, అదిరిపోయింది పచ్చడి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. ఉసిరికాయ పచ్చి పసుపు కొమ్మ పచ్చడి. ఉసిరికాయలు, పచ్చి పసుపు కొమ్మలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, నూనె, వెల్లుల్లి రెబ్బలు. ఉసిరికాయ పచ్చి పసుపు కొమ్మ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా పచ్చి పసుపు కొమ్మలను, ఉసిరికాయలను తురుముకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఉసిరికాయ తురుము వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మనం తురుముకున్న పచ్చి పసుపు కొమ్మలను కూడా వేసి అంత బాగా కలిపి తర్వాత సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత దానిలో సరిపడినంత కారం, జీలకర్ర మెంతు పొడి, ఆవాల పొడి వేసి నిమ్మరసం పిండుకొని పచ్చడిని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చి పసుపు కొమ్మ పచ్చడి రెడీ. పద్మగారు, చాలా ఎమ్మి అండ్ హెల్దీ సీజనల్ రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.